రిక్వెస్ట్ ఫర్ కొటేషన్ అని చెప్పి మనకు ఉన్నాయి. ఓకే, సో పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేయడం ఒక ఐడియా వచ్చింది, రిక్విజిషన్ క్రియేట్ చేయడం ఒక ఐడియా వచ్చింది. అగ్రిమెంట్లో మనకి ఏంటంటే కాంట్రాక్ట్ ఉంటుంది. ఓకే, ఈ కాంట్రాక్ట్లో మనకి ME31K అంటే కాంట్రాక్ట్ క్రియేషన్, ME32K అంటే కాంట్రాక్ట్ క్రియేట్ చేసిన దాన్ని ఏమైనా చేంజ్ చేయాలంటే చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత ME33K అంటే డిస్ప్లే చేసుకోవచ్చు. సో ఇది మెయిన్ మనకి. సో ఈ కాంట్రాక్ట్ రిలీజ్ చేయాలంటే ME35లో కూడా రిలీజ్ చేసుకోవచ్చు అనమాట. సో ME31లో కాంట్రాక్ట్ని క్రియేట్ చేయాలంటే ఫస్ట్ నువ్వు వెండార్ని ఇవ్వాలి. ఓకే, వెండార్ని ఇచ్చేసి ఇక్కడ అగ్రిమెంట్ టైప్ అంటే ఏ కైండ్ ఆఫ్ అగ్రిమెంట్ టైప్ ఇది. ఓకే, సో ఇది క్వాంటిటీకి సంబంధించిన కాంట్రాక్టా, లేకపోతే వాల్యూకి సంబంధించిన కాంట్రాక్టా, లేకపోతే డిస్ట్రిబ్యూషన్ సంబంధించిన కాంట్రాక్టా, కాంట్రాక్ట్ టైప్ ఏంటి అన్నది ఎండ్ యూజర్ ఎంటర్ చేస్తాడు. సో ఇది క్వాంటిటీకి సంబంధించిన కాంట్రాక్ట్ అయితే, సో క్వాంటిటీకి సంబంధించి కాంట్రాక్ట్ అగ్రిమెంట్ అయితే ఇది ఓకే చేసుకుంటాం. ఓకే, ఇక్కడ సో ఈ అగ్రిమెంట్ సంబంధించి ఏమి మనం ఇక్కడ స్పెసిఫై ఏమన్నా ఉంటే ఆ అగ్రిమెంట్ సంబంధించిన డీటెయిల్స్ ఏమన్నా ఇక్కడ ఇస్తాం. సో ఆర్గనైజేషన్ డేటాలో మనకి మెయిన్ పర్చేజ్ ఆర్గనైజేషన్ అంటే కాంట్రాక్ట్ అనేది ఈ పర్చేజ్ ఆర్గనైజేషన్ ద్వారా ఈ పర్చేజ్ గ్రూప్ అంటే గ్రూప్ ఆఫ్ బయర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రొక్యూర్మెంట్ యాక్టివిటీస్ అంటారు. ఈ ఏపీపీ ఇక్కడ నీకు పర్చేజింగ్ గ్రూప్ ఏమైతే ఉంటే అది నువ్వు క్రియేట్ చేసావు ఆల్రెడీ. ఓకే, ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ నేమ్స్ నువ్వు ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. సో వీళ్ళ ద్వారా నువ్వు తీసుకుంటున్నావు. ఇక్కడ ఐటమ్ కేటగిరీ, సో ఈ ఐటమ్ కేటగిరీలో ఇది స్టాండర్డా, కన్సైన్మెంటా, సబ్ కాంట్రాక్టింగా, మెటీరియల్ నోనా, సర్వీసా, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఐటమ్ కేటగిరీలో ఇస్తాం. అకౌంట్ అసైన్మెంట్ కేటగిరీలో బేసిక్గా సో ఇది మీకు పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేసేటప్పుడు వస్తుంది. కాస్ట్ సెంటరా, లేకపోతే ఆర్డర్ బేస్డా, అసెట్ బేస్డా, ఏది ప్రొక్యూర్మెంట్ చేస్తున్నావు, ఈ ప్రాజెక్ట్ సంబంధించా, సో ఈ కాస్ట్ సెంటర్ ద్వారా ఈ పర్చేజ్ ఆర్డర్ బుక్ చేస్తావా, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఇస్తున్నాం. అట్లాగే ప్లాంట్లోకి వచ్చేటప్పటికి మనం బేసిక్గా మనం క్రియేట్ చేసిన ప్లాంట్ ఏదైతే ఉందో ఆ ప్లాంట్ డీటెయిల్స్ ఇస్తున్నాం. ఈ ప్లాంట్ ద్వారా ఈ కాంట్రాక్ట్ అనేది క్రియేట్ చేస్తున్నాం. ఏ స్టోరేజ్ లొకేషన్ ద్వారా ఈ కాంట్రాక్ట్ని క్రియేట్ చేస్తున్నావో ఆ స్టోరేజ్ లొకేషన్ కూడా ఇక్కడ నువ్వు ఇచ్చుకోవాలి. ఓకే, అంటే రిక్వైర్డ్ డీటెయిల్స్ మ్యాక్సిమం ఏదైతే మనకి రిక్వైర్డ్ డీటెయిల్స్ ఉన్నాయో ఆ డీటెయిల్స్. ఇది ఏ మెటీరియల్ గ్రూప్కి వస్తుంది, ఓకే, ఆ మెటీరియల్ గ్రూప్ ఏంటి, సో ఇది ఇంజిన్సా, పైప్సా, ఎలక్ట్రానిక్సా, లేకపోతే బోర్డ్సా అనేది ఇక్కడ కేబుల్ అయితే కేబుల్ అని, లేకపోతే స్టీల్ షీట్స్ అయితే స్టీల్ షీట్స్ అని చెప్పి తీసుకుంటాం. మెటీరియల్ గ్రూప్ ఇప్పుడు మనం బుక్ చేసే మెటీరియల్ గ్రూప్ స్టీల్ సంబంధించింది అయితే స్టీల్స్, పైప్ సంబంధించిన పైప్స్, ఇవి సెలెక్ట్ చేసుకుంటాం. సో ఈ ట్రాకింగ్ నెంబర్, సో ప్రతిదానికి ఒక ట్రాకింగ్ నెంబర్ ఉంటుంది. ఈ ట్రాకింగ్ నెంబర్ ఉంటే ట్రాకింగ్ నెంబర్ ఇచ్చేస్తాయి. సో అలాగే సో వెండర్ సబ్ రేంజ్ కానీ దీనికి అక్నాలజ్మెంట్ కూడా కావాలి అనుకుంటే, ఈ కాంట్రాక్ట్కి ఒక అక్నాలజ్మెంట్ కూడా కావాలి అనుకుంటే దాన్ని సిగ్నేచర్ చేసుకుంటాం. ఈ డీటెయిల్స్ ఇచ్చేసి నువ్వు చేసుకోవచ్చు. లేదా నువ్వు ఆల్రెడీ పర్చేజ్ రిక్విజిషన్ క్రియేట్ చేశాను సార్ అంటే ఆ పర్చేజ్ రిక్విజిషన్ నెంబర్ ఏమైనా ఉంటే అన్ని మెటీరియల్తో సహా అన్ని కాపీ అయిపోతాయి. ఆ పర్చేజ్ రిక్విజిషన్ నీ దగ్గర ఉంటే ఇక్కడ ఇస్తే కాపీ చేసుకోవచ్చు అనమాట. ఈ దీంట్లోకి ఎలా కాపీ చేస్తావు మేము నెక్స్ట్ క్లాస్లో చూసుకోవచ్చు. ఒకవేళ రిక్వెస్ట్ ఫర్ కొటేషన్ ఉన్నా సరే ఆ రిక్వెస్ట్ ఫర్ కొటేషన్ కాపీ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి నేను ఏమీ క్రియేట్ చేయలేదు కాబట్టి పర్చేజ్ రిక్విజిషన్స్ అవి జస్ట్ ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేస్తుంటే ఏముంటుంది, సప్లయింగ్ అండ్ రిసీవింగ్ ప్లాన్స్ ప్లీజ్ చెక్ అంటుంది. ఓకే, సో ఇది ఎప్పుడైనా సరే వార్నింగ్ మెసేజ్, ఇది వార్నింగ్ మెసేజ్ కాబట్టి సో ఈ సిస్టంలో ఏమడుతుంది, సప్లయింగ్ మెటీరియల్ ప్లాంట్ ఇంకోసారి చెక్ చేయమంటుంది. సో ఇచ్చింది, ఎటువంటి నేను ఎంటర్ కొట్టాను అంతే, దట్స్ ఇట్. ఎంటర్ కొట్టి ఇక్కడ సో ఇక్కడ సిస్టంలో అగ్రిమెంట్ డేట్ అంటే టుడేస్ డేట్ వచ్చింది, వ్యాలిడిటీ ఈ రోజు నుంచి అగ్రిమెంట్ స్టార్ట్ అవుతుంది. ఈ అగ్రిమెంట్ ఎప్పుడు దాకా ఉంటుందంటే సో సుమారు మనకి ఒక 1 year వరకు, ఒక 2 years వరకు ఉంటుంది అనుకుందాం. సో ఈ డేట్ వరకు ఉంటుంది అనుకుందాం. ఈ అగ్రిమెంట్ డేట్, ఈ డేట్ అంటే ఈ రోజు నుంచి ఇంకా ఈ 2 సంవత్సరాల వరకు ఈ అగ్రిమెంట్ పెట్టుకుంటున్నాం, వాడితో కాంట్రాక్ట్ పెట్టుకుంటున్నాం. సో ఇది కాంట్రాక్ట్. సో వ్యాలిడిటీ స్టార్ట్, అగ్రిమెంట్ డేట్, సో ఇంటర్వెల్, సబ్ డీటెయిల్స్. ఓకే, దీనికి ఈ కాంట్రాక్ట్కి ఏమేమి పేమెంట్ టర్మ్స్ అంటే కాంట్రాక్ట్లో పేమెంట్ టర్మ్స్ కూడా ఉంటాయి కదా, ఆ డీటెయిల్స్. ఓకే, సో ఏమన్నా క్యాష్ డిస్కౌంట్స్ ఇలాంటివి కూడా అక్కడ అప్లై అయిపోతుంది. సో ఇంకా దగ్గర కొటేషన్ డేటా, రిఫరెన్సెస్, ఏమైనా అడిషనల్ డీటెయిల్స్ ఉన్నట్లయితే సేల్స్ పర్సన్ నేమ్స్, టెలిఫోన్, ఇన్వాయిసింగ్ పార్టీ డీటెయిల్స్, సో లేకపోతే ఇన్కో టర్మ్స్, ఎఫ్ఓబి సంబంధించిన టర్మ్స్ ఏమైనా ఉంటే. ఓకే, సో ఇది ఎఫ్ఓబి అంటే ఫ్రీ ఆన్ బోర్డా, ఫ్రీ హౌసా, ఫ్రీ ఫ్రమ్ ప్లాంటా, ఫ్రైట్ ఫ్రీనా, సో ఇన్సూర్డ్ ఫ్రైట్ ఫ్రీనా, కాస్ట్ దీనికి ఏమైనా యాడ్ చేయాలనుకుంటే ఎఫ్ఓబి లాంటి
యాడ్ చేసుకోవచ్చు. ఓకే, అలాగే ఇక్కడ సో ఎంటర్ కొట్టామనుకోండి, ఇప్పుడు ఎంటర్ కొడితే మీకు ఇక్కడ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. కాంట్రాక్ట్ ఇది. సో వెరీ సింపుల్. ఇక్కడ నీ మెటీరియల్ ఏదైతే ఉందో ఆ మెటీరియల్ ఇవ్వాలి. సో ప్రస్తుతానికి నేను ఏ మెటీరియల్ క్రియేట్ చేశాను ఒకసారి చెక్ చేసుకుంటాను ఉండండి. లాస్ట్ టైం ఏం క్రియేట్ చేసాను గుర్తుందా ఎవరికైనా? ఓకే, జస్ట్ మెటీరియల్ తీసుకుంటాను. నిన్న రిక్విజిషన్ క్రియేట్ చేసినట్టున్నాం. ఆ మెటీరియల్ ఏమైనా దొరికితే చూద్దాం. ఇది ఒక మెటీరియల్ ఉంది నా దగ్గర. ఓకే, ఈ మెటీరియల్ నేను తీసుకుంటున్నా. ఈ మెటీరియల్ ఎంటర్ కొడితే ఆటోమేటిక్గా మనకి అన్ని డీటెయిల్స్, షార్ట్ టెక్స్ట్, మెటీరియల్, ఇక్కడ నువ్వు అకౌంట్ అసైన్మెంట్ ఇవ్వకపోయినా యాక్సెప్ట్ చేస్తుంది. అలాగే ఇక్కడ ఇది మనకి ఐటమ్ కేటగిరీ. సో ఈ ఐటమ్ కేటగిరీ ఏంటి? ఇది స్టాండర్డా, సబ్ కాంట్రాక్టింగా, లేకపోతే కన్సైన్మెంటా, పైప్ లైన్ డీటెయిల్స్ అని చెప్పాను లాస్ట్ టైం. సో ఇది కాస్ట్ సెంటర్ త్రూ బుక్ చేసినావా ఈ కాంట్రాక్ట్ని, లేకపోతే ప్రాజెక్ట్ త్రూ బుక్ చేసినావా, లేకపోతే అన్నోనా, సో లేకపోతే సేల్స్ ఆర్డర్ త్రూ బుక్ చేస్తావా, ఎలా బుక్ చేస్తావు? ఈ అసైన్మెంట్స్ మనం ఇవ్వాలన్నమాట. అసైన్మెంట్ ఇస్తే కన్ఫామ్గా జిఎల్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఆర్డర్స్ కానీ కాస్ట్ సెంటర్స్ కానీ చేస్తున్నారంటే జిఎల్స్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఓవరాల్గా ఈ కాంట్రాక్ట్ మధ్య వాడికి మనకి ఉన్న 200 క్వాంటిటీస్ వాడి దగ్గర నుంచి రావాలి. కాంట్రాక్ట్ పెట్టుకుంటున్నాం 200 క్వాంటిటీస్. ఓకే, 200 క్వాంటిటీస్. ఆటోమేటిక్గా నెట్ ప్రైస్ ఇలా ఇక్కడ ఇవ్వకపోయినా వచ్చింది సిస్టంలో. ఎలా వచ్చింది ఎవరు చెప్తారు? నేను ఇవ్వకపోయినా ఇది ఎలా వచ్చింది? ఎవరు చెప్తారు? సార్ మటీరియల్ క్రియేట్ చేసేటప్పుడు మనం అది పర్చేసింగ్ డేటాలో మనం ఆల్రెడీ వేసినాం అది డీటెయిల్. నో. ఓకే, మెటీరియల్ క్రియేట్ చేసినప్పుడు ఇన్ఫో రికార్డ్స్ క్రియేట్ చేసాం, గుర్తుందా? ఇన్ఫో రికార్డ్స్ మూలంగా ఇది మనకు వస్తుంది అనమాట. ఇన్ఫో రికార్డ్స్ మీ దగ్గర ఉన్నట్టు ఇన్ఫో రికార్డ్స్ ఉంది కదా. సో ఈ మెటీరియల్తో ఇన్ఫో రికార్డ్స్ క్రియేట్ చేస్తాం లాస్ట్ టైం. కండిషన్స్లోకి వెళ్తే సో ఇక్కడ 5001తో మనం ఇన్ఫో రికార్డ్స్ క్రియేట్ చేసాం, గుర్తుందా? ఫస్ట్లో ఈ మెటీరియల్కి ఇన్ఫో రికార్డ్స్, ఈ వెండర్కి ఈ మెటీరియల్కి ఇన్ఫో రికార్డ్స్ క్రియేట్ అయింది. సో అంటే పర్చేజ్ ఆర్డర్లో ఇది గ్రాస్ ప్రైస్ ఇవి ఆటోమేటిక్గా వస్తుందని చెప్పాను నేను. అందుకే ఏమైంది అనుకున్నారు? ఇన్ఫో రికార్డ్స్ ఇక్కడ యాడ్ అయిపోయింది. దీంతో పాటు సోర్స్ లిస్ట్ అంటే ఏంటి? కొన్ని స్పెసిఫిక్ మెటీరియల్స్కి ఆ వెండర్కే ఇవ్వాలి. ఆ సోర్స్ లిస్ట్ ఏమైనా ఉందా అంటే ఎస్, క్రియేట్ చేసాం. ఆ సోర్స్ లిస్ట్ కూడా క్రియేట్ చేసాం. అంటే ఈ వెండర్కి ఈ మెటీరియల్ మాత్రమే ఎలిజిబుల్ అనమాట. సో ఈ మెటీరియల్ అలా ఈ వెండర్కి మాత్రమే ఈ మెటీరియల్ ఇస్తాం స్పెసిఫిక్గా. సో ఆ సోర్స్ లిస్ట్ కూడా ఉండడం మూలంగా ఈవెన్ నువ్వు ఏమీ ఇవ్వకపోయినా సరే సిస్టంలో బై డిఫాల్ట్ ఇక్కడ నీ సిస్టంలో పిక్ చేసేసుకుంది. చూసారా? సో ఇక్కడ ఇన్ఫో రికార్డ్స్, కోటా అరేంజ్మెంట్, సోర్స్ లిస్ట్, అవుట్లైన్ అగ్రిమెంట్స్ అని చెప్పి రిక్విజిషన్ ఏమైనా ఉంటే ఈ రిక్విజిషన్ ఏమీ లేదు కాబట్టి ఇక్కడ మనకి రాలేదన్నమాట. సో అట్లా నీకు బై డిఫాల్ట్ సిస్టంలో పిక్ అయిపోయింది. ఓకే, సో నువ్వు క్రియేట్ చేస్తే సో నీ కాంట్రాక్ట్ కూడా క్రియేట్ అయిపోయింది. చూసారా? కాంట్రాక్ట్ వెరీ సింపుల్గా క్రియేట్ చేసాం. ఏముందండి కాంట్రాక్ట్? సింపుల్గా డేటా ఇచ్చాం. ఇది అగ్రిమెంట్ ఏంటి, మీ డీటెయిల్స్, పర్చేజ్ గ్రూప్స్, కేటగిరీస్, ప్లాంట్ డీటెయిల్స్, స్టోరేజ్ లొకేషన్స్, ఈ డీటెయిల్స్ మీ అందరికీ తెలుసు. ఓకే, ఎంటర్ చేసే ముందు ఏంటంటే నువ్వు ఒకవేళ నీ దగ్గర ఆల్రెడీ ఇది ఉంది అంటే ఆల్రెడీ నీ దగ్గర రిక్విజిషన్ ఉంది అంటే ఇక్కడ నుంచి డైరెక్ట్ కాపీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక రిక్విజిషన్ క్రియేట్ చేద్దామా? ఊరికే చూద్దాం, ట్రై చేద్దాం. ఒక రిక్విజిషన్ క్రియేట్ చేయాలంటే టీ కోడ్ ఏంటి? ME51 పర్చేసింగ్ రిక్విజిషన్ ME51. ఓకే, ME51లో ఇక్కడ నువ్వు జస్ట్ ఎనీథింగ్ రాసుకోవచ్చు అని చెప్పాను. ఇక్కడ నీ మెటీరియల్ ఏదైతే ఉందో ఆ మెటీరియల్ ఇవ్వండి. ఆ మెటీరియల్ ఏమిద్దామంటే ఇప్పుడు మెటీరియల్ ఎగ్జాంపుల్ కింద తీసుకుంటున్నాను. ఇప్పుడు మెటీరియల్ ఇది ఇస్తున్నా. ఈ మెటీరియల్ తీసుకొని ఎంటర్ కొడితే బై డిఫాల్ట్ ఇక్కడ ప్లాంట్ అడుగుతుంది.
ఈ ప్లాంట్ మంది CH09 ప్లాంట్. ఓకే, సో ఎన్ని క్వాంటిటీస్ రిక్విజిషన్ ఇస్తున్నావు? ఒక 100 క్వాంటిటీస్. ఓకే, ఇక్కడ బై డిఫాల్ట్ ఆటోమేటిక్గా బ్యాచ్. సో ఈ డీటెయిల్స్ అన్నీ వచ్చినాయి. నువ్వు మళ్ళా ఈ డీటెయిల్స్ అక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదనమాట. కాపీ చేసుకుంటే సేవ్ చేసుకుంటే ఏంటి, ఇక్కడ పర్చేజ్ రిక్విజిషన్ క్రియేట్ అయిపోయింది. ఈ క్రియేట్ అయిపోయింది ఏదైతే ఉందో తీసుకొని సో నువ్వు కాంట్రాక్ట్లో ఇచ్చుకోవచ్చు అనమాట. ఏది కాంట్రాక్ట్? ఇప్పుడు కాంట్రాక్ట్ ME 31L. సో ఇది షెడ్యూల్ అగ్రిమెంట్. కాంట్రాక్ట్కి ఏదండి అవుట్లైన్ కాంట్రాక్ట్ ME 31K. ఓకే, వెండర్ తీసుకో, సేమ్ వెండర్ అండ్ సేమ్ డీటెయిల్స్ ఎంటర్. సో ఇది ఎండ్ డేట్ వేసుకో, ఎంటర్. ఇప్పుడు సారీ, నేను చేయాల్సిన పని ఏంటంటే రిక్విజిషన్తో చేయాలన్నాను కదా. ఇక్కడ ఇన్ఫో రికార్డ్స్లోకి వెళ్ళి ఇక్కడ నువ్వు ఏదైతే క్రియేట్ చేసావో అది ఇక్కడ పేస్ట్ చేయి. ఓకే, ఎంటర్ వెండర్ డీటెయిల్స్ ఇచ్చేసి ఎంటర్ కొట్టు అండ్ వ్యాలిడిటీ డేట్ ఇవ్వు, ఎంటర్ కొట్టు. బై డిఫాల్ట్ వచ్చేసింది చూసారా. అంటే పర్చేజ్ రిక్విజిషన్ బై డిఫాల్ట్ నీకు కాంట్రాక్ట్లో వచ్చేసింది చూసారా. అంటే లింకేజ్ చూసుకోండి ఒకసారి. సో ఇక్కడ నుంచే ఇన్ఫో రికార్డ్స్ కూడా మనం ఆల్రెడీ లింక్ అప్ ఉంది. సో ఇన్ఫో రికార్డ్స్ కోడ్ అరేంజ్మెంట్స్ ఇవి లింక్ అప్ ఉంది. బై డిఫాల్ట్ ఇది వచ్చేసింది చూసారా. రిక్విజిషన్ క్రియేట్ చేస్తే ఇక్కడ అడాప్ట్ డీటెయిల్స్ కొడితే ఏమవుతుందంటే ఎంటర్ కొట్టండి. సో ఎంటర్ కొట్టి సో మీరు ఎన్ని క్వాంటిటీ టోటల్గా ఎంత ఇచ్చారు, ఇంకా ఏమైనా ఫర్దర్ డీటెయిల్స్, టాలరెన్సెస్, కంట్రోల్స్, ట్యాక్స్ కోడ్స్ ఏమైనా ఫర్దర్గా ఇవ్వాలంటే ఇచ్చేసి సేవ్ చేస్తే మనకి కాంట్రాక్ట్ క్రియేట్ అయిపోతుంది. అంటే ఈవెన్ నువ్వు కొటేషన్ ద్వారా కూడా నువ్వు క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. నీ దగ్గర ఒకవేళ RFQ ఉంటే రిక్వెస్ట్ ఫర్ కొటేషన్, దాంతో కూడా నువ్వు రిఫరెన్స్ తీసుకొని డేటాను చేయొచ్చు. ఈ ఫెసిలిటీ మనకి SAPలో ఉంది చూసారా. కాంట్రాక్ట్ క్రియేట్ చేయడం మీకు వచ్చేసింది. అలాగే షెడ్యూల్ అగ్రిమెంట్. సో అగ్రిమెంట్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు అగ్రిమెంట్ ఈ డీటెయిల్స్ మీ దగ్గర ఉంటే అగ్రిమెంట్ తీసుకొని క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ పర్చేజ్ ఆర్గనైజేషన్ ఏమన్నా ఇది కాదు, అగ్రిమెంట్కి ఇది చేంజ్ అగ్రిమెంట్. ఇది మనం క్రియేట్ చేయాలి అగ్రిమెంట్, ఇది క్రియేట్ చేయాలి మనం. సో ఇది వెండర్ అన్నోన్ అయినప్పుడు ME 31Lలోకి వెళ్ళి వెండర్ డీటెయిల్స్ ఇచ్చేసి ఈ అగ్రిమెంట్ ఏంటి, కాంట్రాక్ట్ అగ్రిమెంట్, షెడ్యూల్ అగ్రిమెంట్ LP తీసుకుంటున్నాం. షెడ్యూల్ అంటే ఏంటి, ఈ రోజున అంటే డేట్స్ ఉంటాయి. ఈ రోజు నాకు గూడ్స్ వచ్చేయాలి, ఈ డేట్న ఈ మంత్లో ఈ రోజు నాకు ఈ గూడ్స్ వచ్చేయాలి, సెకండ్ మంత్లో ఈ రోజున ఇంకో గూడ్స్ వచ్చేయాలి. తర్వాత అంటే షెడ్యూల్ అగ్రిమెంట్ పెట్టుకుంటున్నాం. ఓకే, సో సేమ్. సో నీ దగ్గర రిక్వెస్ట్ ఫర్ కొటేషన్ కానీ రెఫరెన్స్ టు కాంట్రాక్ట్ ఉన్నా సరే, సో ఇంత కాంట్రాక్ట్ క్రియేట్ చేసాం మనం. ఆ కాంట్రాక్ట్ సంబంధించి నేను నోట్ చేసుకోవాలా. ఆ కాంట్రాక్ట్ ఇచ్చినా నీకు రెఫరెన్స్తో క్రియేట్ చేసేయచ్చు అనమాట. సో ఎంటర్ కొట్టి సో సేమ్ డీటెయిల్స్ ఇందాకలాగా డీటెయిల్స్ ఇచ్చేసి పేమెంట్ టర్మ్స్ ఈ డీటెయిల్స్ ఇచ్చేసి నువ్వు ఎంటర్ చేస్తే ఇక్కడ మెటీరియల్ కూడా ఇచ్చేసి నువ్వు క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో షెడ్యూల్ అగ్రిమెంట్ ఈ రోజున నాకు అగ్రిమెంట్ ప్రకారం జరగాలి అని చెప్పి నెట్ ప్రైస్ ఫరం 0 to టేక్. సో టార్గెట్ క్వాంటిటీ ఎంత కావాలి, ఒక 200 క్వాంటిటీస్ కావాలి. ఎంటర్ చేసాం. సేవ్ చేస్తే షెడ్యూల్ అగ్రిమెంట్ కూడా క్రియేట్ అయిపోయింది. చూడండి క్రియేషన్ ఎంత సింపుల్. కానీ నీకు ఒక డౌట్ రావాలి, సార్ ఈ నెంబర్ ఎలా వచ్చింది, ఇందాక పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేసిన నెంబర్ వచ్చింది, రిక్వెజిషన్ క్రియేట్ చేసిన నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ క్రియేట్ చేయడమే FICO కన్సల్టెంట్ డ్యూటీ. ఓకే, ఎగ్జిక్యూట్ చేయడానికి వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ, MM ఎండ్ యూజర్స్ ఉన్నారు. బట్ బ్యాక్ ఎండ్లో మీరు కావాల్సిన నెంబర్, డిజైర్డ్ నెంబర్ రప్పించడం అది మీ డ్యూటీ, FICO కన్సల్టెంట్ డ్యూటీ. సో ఇది ఈరోజు ఓవరాల్గా మీకు రిక్విజిషన్ క్రియేట్ చేయడం వచ్చింది, కాంట్రాక్ట్ క్రియేట్ చేయడం వచ్చింది, కొటేషన్ క్రియేట్ చేయడం వచ్చింది,
ఓకే, కొటేషన్ ఇంకా చేయాల, షెడ్యూల్ అగ్రిమెంట్ చేయడం వచ్చింది, పర్చేజ్ ఆర్డర్ చేయడం వచ్చింది. సో ఏముందండి, ఇప్పుడు మన డ్యూటీ ఏంటంటే కాన్ఫిగరేషన్ మీద ఫోకస్ చేయడం. అంటే కావాల్సిన, ఇప్పుడు పర్చేజ్ రిక్విజిషన్ ఉంది, దాంట్లో నెంబర్ వచ్చింది, ఆ నెంబర్ ఎలా క్రియేట్ చేస్తారు అనేది తెలుసుకోవాలి బేసిక్గా. ఇంకా దాంట్లో ఏమైనా మెలకువలు ఉన్నాయో చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ ఎండ్ యూజర్ సంబంధించిన ఎనీథింగ్ మనం చేసేయగలం, ఎందుకంటే అంత డిఫికల్టీ ఏమీ లేదు ఇందులో. ఓకే, కాబట్టి ఎండ్ యూజర్ ట్రాన్సాక్షన్ కోడ్స్ ఎగ్జిక్యూట్ చేయడం ఈజీయే. బట్ కాన్ఫిగరేషన్ చేసేటప్పుడు మీకు ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఎర్రర్స్ వస్తాయి. నా సిస్టంలో అంటే నేను ఎఫ్ఐ కన్సల్టెంట్ సంబంధించి ఆల్ చేసాను దానికి సంబంధించి, కాబట్టి నాకు ఎర్రర్స్ ఏమీ రావు. బట్ మీకేంటంటే మీకు సిస్టంలో చేసేటప్పుడు ఎర్రర్స్ వస్తాయి, ఆ ఎర్రర్స్ మీద కూర్చుంటాను రేపు. ఈ లోపల అందరూ మెటీరియల్ వెండారు క్రియేట్ చేసేసి, సో రేపు కొన్ని ఎఫ్ఐ కాన్ఫిగరేషన్ చెప్తాను. ఇక అప్పుడు మీరు ఇంకా మీరు ఎనీథింగ్ ఏమైనా సరే పర్చేజ్ ఆర్డర్ రిక్విజిషన్ అన్నీ కూడా ఊరికే క్రియేట్ చేస్తారు. ఓకే, సో ఇది ఈరోజు టాపిక్. ఓకేనా? థ్యాంక్ యూ. ఓకే.